ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నాయకత్వం భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాలను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-16 రాకెట్ ప్రయోగాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నాయకత్వం భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై నిన్న జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారతదేశం తగిన సమాధానం ఇచ్చిందని తెలిపారు. సాంకేతిక ఆధారిత యుద్ధయుగంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ, टेक्नोलॉजी आधारित युद्ध का युग है। ऑपरेशन सिंदूर इस महारत में भी सफल सिद्ध हुआ है। अगर पिछले 10 साल में जो हमने तैयारियां की है, 5वां पक्ष ऑपरेशन सिंदूर के दरमियान पहली बार हुआ जब आत्मनिर्भर भारत की ताकत को दुनिया ने पहचाना। मेड इन इंडिया ड्रोन, मेड इन इंडिया मिसाइल ने पाकिस्तान के हथियारों की पोल खोल करके रख दी। ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తారు. అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రి VVN బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణాపట్నం నౌకాశ్రయాలను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో భాగంగా అక్కడి జూరాంగ్ పెట్రోకెమికల్ దీవిని ముఖ్యమంత్రి, మంత్రుల బృందం గత సాయంత్రం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోర్ట్ల అనుసంధానంతో పాటు పోర్ట్లకు సమీపాన ప్రపంచ శ్రేణి చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కానుందని చెప్పారు. పెట్రోకెమికల్ కేంద్రంలో ముడి చమురు శుద్ధి ప్రక్రియతో పాటు పాలిమర్లు, ఇంధనాల గురించి సింగపూర్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలని ఆదేశించారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్ కేబుల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగుల సంచారంపై ఫోన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగు గుంపుల సంచారంపై గుంటూరు జిల్లా మంగళగిరి నుండి శ్రవణ మాధ్యమం విధానంలో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అటవీశాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా జంతులూరు వద్ద నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలిదశ శాశ్వత భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ నుంచి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం 492 ఎకరాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేయగా, ఇందులో భాగంగా మొదటి విడతగా 350 కోట్ల రూపాయలతో 2 విద్యాభవనాలు, 3 వసతి గృహాలు, అంతర్గత రహదారులతో సహా ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్ షీలారెడ్డి మాట్లాడుతూ,
యూనివర్సిటీ మొదలైనప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనిని మెంటర్ చేసింది. కేవలం 2 పీజీ కోర్సులు, 4 యూజీ కోర్సులు, 100 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం మేము 9 యూజీ కోర్సులు, 17 పీజీ కోర్సులు అండ్ 6 పిహెచ్డి ప్రోగ్రాంలు, తర్వాత 15 డిప్లొమా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలా చూసుకుంటే చాలా రకంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి GSLV F-16 రాకెట్ ప్రయోగాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఈరోజు సాయంత్రం పంపనున్నారు. ఈ ప్రయోగానికి నిన్న మధ్యాహ్నం 2:10 కౌంట్ డౌన్ ప్రారంభించారు. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ సాయంత్రం 5:40 ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేయటానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 29,796 రేషన్ దుకాణాల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ సరఫరా జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ 16,08,612 అప్లికేషన్స్ రాగా 15,32,758 అప్లికేషన్స్ ని అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం, కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 మందికి మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 84% మందికి సన్నబియ్యం అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి కొత్త రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 7,90,000 రేషన్ కార్డులు మంజూరు చేశామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర పట్టణాభివృద్ధి సాధించేందుకు సింగపూర్ విధానాలను అధ్యయనం చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ పుంగూల్ పాయింట్ కేవ్ టౌన్షిప్తో పాటు అక్కడి పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధికి వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పడమటి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్. నారాయణ తెలియజేశారు. మరోవైపు తెలంగాణలోనూ వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నాయకత్వం భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాలను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-16 రాకెట్ ప్రయోగాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.